హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాడీస్ గ్రేడ్ 73కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్తవారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మన వీడియోలోకి వెళ్దాం. ఈ 7 రహస్యాలు దాచిపెట్టి మీ సంపద ఎప్పటికీ తగ్గదు. సంతోషంగా జీవించండి. సాంప్రదాయ సంస్కృతి మరియు భారతీయ చరిత్రలో విదుర పాత్ర ధర్మం, నీతి మరియు సమగ్రతకు ఆదర్శంగా పరిగణించబడుతుంది. అతని బోధనలు విదుర నీతిగా నేటికి సంబంధితంగా ఉన్నాయి మరియు జీవితంలోని వివిధ అంశాలలో మార్గదర్శకత్వాన్ని అందిస్తాయి. విదురుని మార్గాన్ని అనుసరించేవారు జీవితాంతం సంతోషంగా ఉంటారు. అంతేకాదు, అందరి నుండి గౌరవం పొందుతాడని నమ్ముతారు. విదుర విధానంలోని అటువంటి ఒక అంశం ఇక్కడ వివరించబడింది. ఇది జీవితాంతం 7 విషయాలను రహస్యంగా ఉంచాలని సూచిస్తుంది. విదురుడు ప్రకారం ఈ 7 రహస్యాలను దాచడంలో విజయం సాధించిన వారు తమ సంపదను ఎప్పటికీ కోల్పోరు. మనిషిని జీవితాంతం సంతోషపెట్టే ఈ 7 రహస్యాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అలాగే విదురుడు గురించి కొన్ని విషయాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. గొప్ప నీతిమంతుడైన విదురుని గురించి. మహాభారతంలో విదురుడు ఒక ముఖ్యమైన పాత్ర. అతను ధృతరాష్ట్రుడు మరియు పాండు యొక్క సవతి సోదరుడు. కానీ అతను బానిస కొడుకు అయినందున రాజకుటుంబంలో చేర్చబడలేదు. పాండవులు అతన్ని మేనమామగా గౌరవించినప్పటికీ కౌరవులు అతని ప్రతిష్ట గురించి ఎప్పుడూ చింతించలేదు. అందుకే విదురుడు పాండవులకు అత్యంత సన్నిహితుడు. కౌరవుల కుతంత్రాల నుండి విదురుడు అనేక సార్లు పాండవులను రక్షించాడు. ఉదాహరణకు, అరగ ఇంటిని లేదా లక్ష్య గృహాన్ని తగలబెట్టే పథకం గురించి పాండవులను హెచ్చరించినప్పుడు పాండవులు మరియు వారి కుటుంబం తప్పించుకోగలిగారు. విదురుడు ధర్మరాజు అవతారంగా భావిస్తారు. మైత్రేయ మహర్షి శాపం కారణంగా ధర్మరాజు దాసి కడుపు నుంచి పుట్టాల్సి వచ్చిందని చెబుతారు. మహాభారతం ప్రకారం విదురుడు వేదవ్యాస మహర్షి మరియు అంబికాదేవి యొక్క పరిచారకుల కలయిక నుండి జన్మించాడు. విదురుడు భవిష్యత్తును చూడగల సామర్థ్యం కలిగి ఉన్నాడు. అతను మహాభారత యుద్ధం యొక్క పరిణామాలను ముందే ఊహించాడు మరియు యుద్ధం నుండి తప్పించుకోమని ధృతరాష్ట్రుడికి పదే పదే సలహా ఇచ్చాడు. విదురుడు తన సరళత, నిజాయితీ, వివేకం మరియు భక్తి కారణంగా మహాత్మ విదుర అని కూడా పిలువబడ్డాడు. ఈ 7 రహస్యాలు ఎవరికీ చెప్పకండి అని మహాత్మ విదురుని బోధనలో జీవితంలోని ప్రతి అంశాన్ని సృష్టిస్తాయి. అతని పుస్తకం విదుర నీతి ఇతరులతో పంచుకోకూడదని 7 విషయాల గురించి హెచ్చరించింది. ఇలా చేయడం ద్వారా ఒక వ్యక్తి తన సమస్యలను మాత్రమే కాకుండా తన జీవితాన్ని కూడా కాపాడుకోవచ్చు. ఈ విషయాలను దాచడం ద్వారా ఒక వ్యక్తి తన మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు మరియు జీవితంలో సంతోషంగా ఉండగలడని విదురుడు నమ్మాడు. ఆర్థిక స్థితి మరియు నష్టాలు. విదుర పాలసీ ప్రకారం మీ సంపద, ఆదాయం మరియు ఖర్చుల గురించిన సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోకూడదు. ఈ సమాచారం ఇతరుల మనసులో అసూయ లేదా ద్వేషాన్ని కలిగించవచ్చు. అలాగే మీ నష్టం గురించి ఎవరికీ చెప్పకండి, లేకుంటే ప్రజలు మీకు దూరం కావడం ప్రారంభిస్తారు. వ్యక్తిగత బాధలు మరియు ఇబ్బందులు. విదుర నీతి ప్రకారం ప్రజలు తమ వ్యక్తిగత సమస్యలు మరియు ఇబ్బందులను అందరితో పంచుకోవడం మానుకోవాలి. ఇది మీ బలహీనతను బహిర్గతం చేయడమే కాకుండా ప్రజలు దాని ప్రయోజనాన్ని కూడా పొందవచ్చు. వ్యక్తిగత కుటుంబ విషయాలు. మహాత్మా విదురుడు ప్రకారం మీ కుటుంబంలో సమస్యలు లేదా కలహాలు బయట వ్యక్తులతో పంచుకోకూడదు. ఇది కుటుంబం యొక్క ప్రతిష్టను దిగజార్చుతుంది, పరస్పర విశ్వాసాన్ని తగ్గిస్తుంది మరియు చివరికి కుటుంబ అసమ్మతిని పెంచుతుంది. మీ ప్రణాళికలు మరియు ఆశయాలు. విదుర నీతి పుస్తకం దీని గురించి మరింత జాగ్రత్తగా ఉండాలని మరియు మీ భవిష్యత్తు ప్రణాళికలు మరింత లక్ష్యాలను రహస్యంగా ఉంచమని సలహా ఇస్తుంది. వీటిని ఇతరులతో పంచుకోవడం వల్ల అడ్డంకులు ఏర్పడవచ్చు మరియు ఎవరైనా మీ ఆలోచనలను దుర్వినియోగం చేయవచ్చు.
ఈ ప్రణాళికలు లేదా ఆశయాలు విఫలమైతే ప్రజలు మిమ్మల్ని ఎగతాళి చేయవచ్చు. మీరు ఒక బట్టలు తీసుకున్నా, నగలు కొన్నా, ఏదైనా మీరు ఇతరులతో పంచుకున్నతో ఈర్ష్య వచ్చును. మీ బలహీనతలు. విదుర నీతి పుస్తకం ప్రకారం మీ వ్యక్తిగత బలహీనతలను లేదా భయాలను ఇతరులతో పంచుకోవద్దు. ఎందుకంటే ప్రజలు మీ బలహీనతను ఉపయోగించుకుని మీకు హాని చేయగలరు. మీకు ఆరోగ్యం అది సరిలే ఇది సరిలేదు అని చెప్పినచో మీ బలహీనతలు బయటపడును. స్వంత మతం మరియు ఆధ్యాత్మిక పద్ధతులు. మహాత్మా విదుర ప్రకారం మతపరమైన మరియు ఆధ్యాత్మిక కార్యకలాపాలు చాలా వ్యక్తిగతమైనవి. విదురుడు యొక్క విధానం ప్రకారం ఒక వ్యక్తి తన మతపరమైన మరియు ఆధ్యాత్మిక అభ్యాసాలను గోప్యంగా ఉంచుకోవాలి. కారణం ఏమిటంటే వాటిని పబ్లిక్గా పంచుకోవడం వల్ల వాటి ప్రాముఖ్యత తగ్గుతుంది. ఇతర వ్యక్తుల గురించి మాట్లాడటం అంటే గోప్యమైన సమాచారం లేదా ఇతరులు పంచుకునే రహస్యాలను చెప్పకుండా ఉండటం. ఎవరైనా మీపై నమ్మకం ఉంచి ఉండవచ్చు. ఒకరి రహస్యాన్ని బహిర్గతం చేయడం మీ విశ్వాసాన్ని మరియు ప్రతిష్టను దెబ్బతీస్తుంది. కాబట్టి దీన్ని ఎప్పుడూ చేయకండి. స్వీయ నియంత్రణ మరియు గోప్యత యొక్క లక్షణాలు మనిషికి ఆచరణాత్మక జీవితంలో విజయాన్ని మాత్రమే కాకుండా మానసిక మరియు భావోద్వేగ బలాన్ని కూడా ఇస్తాయని మహాత్మా విదురుడు నమ్మాడు. తన ఆలోచనలను జాగ్రత్తగా తెలివిగా పంచుకునే వ్యక్తి మాత్రమే జీవితాన్ని ఆనందమయం చేయగలడు అని అన్నాడు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.